హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి హీరోయిన్ లీ వాళ్ళ స్టూడియోలో ఉంటుంది. నేనేంటి ఇక్కడున్నాను, అసలు నేను రాత్రి ఏం జరిగింది అని షాక్ అవుతుంది. అప్పుడే ఎదురుగా హీరో కూడా లేస్తాడు. ఏంటి అసలు ఏం జరిగింది అని ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడే రాత్రి వాళ్ళకి ఏం జరిగిందో గుర్తొస్తుంది. ఫుల్గా తాగేసిన వీళ్ళిద్దరిని లీ కష్టపడి లాక్కుంటూ తీసుకెళ్తుంటాడు. అప్పుడే ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను, నీకు ఆ విషయం ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు అంటూ హీరో బాధపడుతుంటే, నేను మరీ అంత అందంగా ఉన్నానా అంటూ హీరోయిన్, చూడు నా అంత అందగాడు, కోటీశ్వరుడు, ఇంత చదువుకున్నాడు, ఇంత మంచి పొజిషన్లో ఉన్నవాడు నేను ఇంతగా ప్రేమించేవాడు నీకెప్పుడు దొరుకుతాడు, ఇంక ఎవరు దొరుకుతారు అంటూ హీరో, నాకు అదే కదా బాధ, నువ్వు ఇంత అందంగా కోటీశ్వరుడి అయ్యుండి నన్ను ఇంతగా ప్రేమించే వ్యక్తివి ఎందుకు అవ్వాలి, నువ్వు కొంచెమే అందంగా కొంచెమే డబ్బులుండింటే నీ దగ్గర మనం సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని అనుకుంటూ బాధపడుతున్నాను అని చెప్తుంది. ఇదంతా చూసిన మన లీకి ఫుల్గా నవ్వొస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి వచ్చిన లీ వీళ్ళిద్దరిని చూసి లేసారా అని అడిగిన వెంటనే ఇద్దరు పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటారు. మీరిద్దరు నిన్న చేసిందంతా గుర్తుకొచ్చే కదా ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నారు అని అడుగుతాడు. దాంతో మన హీరోయిన్కి కూడా కోపం వచ్చి, నిన్న మరి మీరిద్దరు ఎందుకు అలా బిహేవ్ చేశారో నాకు అర్థం కావట్లేదు అని అన్న వెంటనే, మేమేం బిహేవ్ చేశాం, దాంట్లో మా తప్పేముంది అని లీ అంటాడు. అలా హీరోని చూసేసరికి హీరో ఏమో ఆల్రెడీ నన్ను క్షమించండి అన్నట్లు మోకాళ్ళ మీద కూర్చుంటాడు. దాంతో లీ కూడా సైలెంట్ అయిపోయి తన తప్పు కూడా ఉందన్న విషయం అర్థం చేసుకుంటాడు. అలా మీరిద్దరూ పిల్లల్లాగా బిహేవ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు, ఇంకొకసారి మందు విషయంలో పోటీ పడకండి అంటూ తిట్టి కోపంగా అక్కడి నుండి వచ్చేస్తుంది. హీరోయిన్కి హ్యాంగ్ ఓవర్ ఉండింటుంది కాబట్టి పిజ్జా తిందామా అంటూ హీరో, లేదు రైస్ సూప్ తాగండి అంటూ మన లీ సతాయిస్తుంటే, నా హ్యాంగ్ ఓవర్ గురించి నేను చూసుకోగలను, మీ హ్యాంగ్ ఓవర్స్ మీరు డీల్ చేసుకోండి అంటూ చెప్పి కోపంగా అక్కడ నుండి వచ్చేస్తుంది. హీరోయిన్ వెంటనే మన హీరో కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ మన హీరోయిన్ తన వ్యాలెట్ని అక్కడే మర్చిపోయిందన్న విషయం లీ గమనిస్తాడు. బయటకు వచ్చిన వెంటనే, నేను నీతో మాట్లాడాలి అని హీరో అంటే, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, ఈ విషయాలన్నిటి గురించి మళ్ళీ మాట్లాడదాము, ప్రస్తుతానికి వెళ్ళిపోదాము అంటూ చెప్పి తను అక్కడ నుండి వచ్చేసి ఒక మెడికల్ షాప్కి వెళ్తుంది. తలనొప్పి కోసం హ్యాంగ్ ఓవర్ కోసం మెడిసిన్ తీసుకొని బిల్లింగ్ టైంలో తన వ్యాలెట్ మర్చిపోయిందన్న విషయం గుర్తుకొస్తుంది. అందులో కరెక్ట్గా దాన్ని అక్కడికి తీసుకొని వచ్చి మన లీ ఇస్తాడు. అలా మెడిసిన్స్ తీసుకొని హీరోయిన్ ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేస్తుంటే, అంత హెల్ప్ చేశాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పావా అని అడుగుతాడు లీ. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళి వెంటనే ఆఫీస్కి కూడా వెళ్ళాలి, నాకు చాలా వర్క్ ఉంది అని అంటుంది. వెంటనే లీ, అలా అయితే నాతో పాటు కలిసి రైస్ సూప్ అవి తాగడానికి రా, నాతో మీటింగ్లో ఉన్నావని చెప్పి లేట్గా ఆఫీస్కి వెళ్ళొచ్చు ఆ సాకు చెప్పుకొని అని అన్న వెంటనే, అసలు మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మీద నాకు ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయన్న విషయం తెలుసుకొని దాన్ని వాడుకొని మీరు ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారన్న విషయం నాకు అర్థమవుతుంది, కానీ వేరే వాళ్ళ బాధతో మీరు అలా ఆడుకోవడం కరెక్ట్ కాదు అని యోన్సో అన్న వెంటనే, మనమిద్దరం ఇలా కలిసినందుకు నేను హ్యాపీగా ఉన్నానంతే అని అంటాడు లీ. కానీ నేను సంతోషంగా లేనే, నాతో పాటు వర్క్ చేసే వ్యక్తికి నేను నా ఎక్స్ గురించి నా ఫీలింగ్స్ గురించి అన్నీ తెలుసు, నాకెంత ఇబ్బందిగా ఉంటుంది, మొన్న కార్లో, నిన్న నైట్ టీమ్ డిన్నర్లో కావాలని మీరు నాతో క్లోజ్గా ఉన్నట్లు నటించి మన డైరెక్టర్ని ప్రొవోక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకలా మీ లైన్స్ని మీరు క్రాస్ అవుతున్నారు అని హీరోయిన్ అనడంతో, మీరు నాతో చాలా కోల్డ్గా మాట్లాడుతున్నారు అని అంటాడు. నా పర్సనల్ విషయాలకు వస్తే నేను మీతో సైలెంట్గా స్వీట్గా మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు అని అంటుంది. కాబట్టి ప్లీజ్ నా విషయంగా మీరు ఇంకా ఆడుకోవడం ఆపేస్తే బాగుంటుందన్నది నా ఫీలింగ్, ఇంకోసారి ఇలా బిహేవ్ చేయకండి, నేను ఆల్రెడీ చాలా స్ట్రగుల్ అవుతున్నాను అంటూ చెప్పి కోపంగా అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇక్కడేమో మిన్ మన శివాన్ని కలవడానికి వెళ్ళి తను ఇలా ఒక ఆఫీస్ వర్క్ మీద ప్యారిస్కి బయలుదేరుతుందని, 2 వీక్స్ అక్కడే ఉంటుందన్న విషయం చెప్పి, కాబట్టి బయలుదేరే ముందు మనం ఫ్యామిలీలాగా కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని అన్న వెంటనే, తను నాకు పడిపోయిందేమో అని శివాన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడేమో మన యోన్సో ఇవన్నీ ఆలోచనలతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి ఆ రెస్టారెంట్కి వెళ్తుంది. అలా హ్యాంగ్ ఓవర్ సూప్ తాగుతూ, ఏంటి రాత్రంతా తాగుతూ అలానే ఉండిపోయారా, అదేంటే బాబు అని అంటుంది వాళ్ళ ఫ్రెండ్.
అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నేను ఇందాక చెప్పిన డైలాగ్స్ ప్రకారం నేనేంటో ఆల్కహాల్ని డ్రింక్ చేయడం ఎంకరేజ్ చేస్తున్నట్లు కాదు. అక్కడ సీరియల్లో ఏం డైలాగ్స్ ఉంటే అదే చెప్పాను, అంతే తప్పించి నేనేం ఆల్కహాల్ తాగడాన్ని ఎంకరేజ్ చేయలేదండి బాబు, ఓకేనా? అలా ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ హ్యాంగ్ ఓవర్ సూప్లు మీ ఆఫీస్ దగ్గర కూడా దొరుకుతాయి కదే, అందుకని ఇంత దూరం రావాలా అని అంటే, లేదు నేను నిన్ను కలవడానికి వచ్చాను అని చెప్తే ఏమైంది అని అడుగుతుంది. చాలా కష్టంగా ఉంది అని అంటుంది మన హీరోయిన్. అసలు నేను ఏం చేస్తున్నానో, నేను ఎలా ఫీల్ అవుతున్నానో నాకే అర్థం కావట్లేదు, కానీ చాలా కష్టంగా ఉంది. తను నాతో కోల్డ్గా బిహేవ్ చేసిన, రూడ్గా ఉన్న తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు. కానీ తను టీమ్ డిన్నర్లో నా కోసం వచ్చేసరికి చాలా హ్యాపీగా, రిలీఫ్గా అనిపించింది. అర్ధరాత్రి నిద్ర మధ్యలో తను నా పక్కన కనిపిస్తే చాలా ప్రశాంతంగా, నాకేం జరిగినా చూసుకోవడానికి తను ఉన్నాడులే అన్న ధైర్యం ఉంటుంది. కాబట్టి తనని వదులుకోలేకున్నాను. అలా అని మేమిద్దరం రిలేషన్షిప్లో కూడా ఉండలేము. దాంతో నా మనసు చాలా ముక్కలవుతుంది, నేను చాలా బాధపడుతున్నాను అని చెప్తుంది. ఇక్కడేమో శివాన్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అన్ని ఐటమ్స్ చూసి, బ్రేక్ఫాస్ట్కి మరీ ఇన్ని ఐటమ్స్ అంటే నేనంటే తనకి ఇంత ఇష్టమా అని అనుకుంటాడు. అంతలో వెనకాలే వాళ్ళ అమ్మని చూసేసరికి షాక్ అవుతాడు. ఏంటి పొద్దున్నే ఇక్కడికి వచ్చావమ్మా అని అడుగుతాడు. నేను వస్తున్నానన్న విషయం నీకు ముందే చెప్పలేదా మిన్, తనే నన్ను ఇన్వైట్ చేసింది అని అనడంతో అవునా అని షాకింగ్గా మిన్ని చూస్తే, మిన్నేమో అందరం ఫ్యామిలీలాగా కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పాను కదా అని అంటే, ఓహో నీ ఉద్దేశం ఇదా అని అనుకుంటాడు. అలా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, ఈరోజు నేను ప్యారిస్కి బయలుదేరుతున్నాను, 2 వీక్స్ అక్కడే ఉంటాను అత్తమ్మ, సాయంత్రం మిమ్మల్ని కలవడానికి కుదరదు కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అందరం కలిసి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. పైగా జువాన్ ఇంట్లో లేడు కాబట్టి అంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కటే ఉంటే లోన్లీగా ఫీల్ అవుతారని ఇక్కడికి రమ్మనన్నాను అని అంటుంది. అందుకు శివాన్ వాళ్ళమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళ మాటల్లో శివాన్ వాళ్ళ అమ్మ అంటే మిన్కి రోల్ మోడల్ లాగా అన్న విషయం చెప్పిన వెంటనే వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అర్థం చేసుకోవచ్చు, ఇద్దరు వర్క్ విషయంలో ఒకే రకంగానే ఆలోచిస్తుంటారు అని అనుకుంటాడు శివాన్. అలా జువాన్ ఇంటి నుండి వెళ్ళిపోయినందుకు మీరు బాధపడకండి. తను ఏ విషయంగా అయితే కోపంగా ఇంటి నుండి వెళ్ళిపోయాడో దానికోసం తనని ఫుల్ ఎఫర్ట్స్ పెట్టనియండి. తను మొత్తం ప్రయత్నిస్తేనే తనకి ఫ్యూచర్లో ఏ రిగ్రెట్స్ లేకుండా ఉంటాయి. అప్పుడే మీ తన గురించి ఎంతగా ఆలోచించి ఆ డెసిషన్స్ అన్నీ తీసుకున్నారో తనకు అర్థమవుతుంది అని అంటూ ఉండగానే, ఇక్కడేమో శివాన్ ఎందుకు ఇవన్నీ తీసుకొస్తున్నావు, ఇప్పుడు ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నావు, వద్దు అంటూ సైలెంట్ చేయడానికి ట్రై చేస్తున్నా మన మిన్ అస్సలు వినదు. అలా నేను ప్యారిస్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మని బాగా చూసుకోండి, పాపం ఒక్కటే ఉన్నట్లు అనిపిస్తుంది, ఆ లోన్లీనెస్ లేకుండా మీరే చూసుకోవాలి అని అంటే సరే సరే అని అంటాడు. అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చి అది శివానే ఇచ్చినట్లు ఇవ్వమనిస్తుంది. అందుకు వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ప్యారిస్ కోసం తను బట్టలు సర్దుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత శివాన్ మిన్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పి, థ్యాంక్ యూ, నీ వల్ల మా అమ్మ నేను ఇంతవరకు ఒక స్ట్రాంగ్ ఉమెన్ లానే చూస్తూ వచ్చాను, కానీ తను మా తమ్ముడు ఇంట్లో లేడు కాబట్టి లోన్లీగా ఫీల్ అవుతుంటుందన్న విషయం మర్చిపోయాను అని అంటే, స్ట్రాంగ్ పీపుల్ కూడా అప్పుడప్పుడు లోన్లీగా ఫీల్ అవుతున్నారు, అదే మనం అర్థం చేసుకోవాలి అని అంటుంది. పైగా మీ నాన్నగారు కూడా ఎప్పుడూ అబ్రాడ్లోనే ఉంటారు అని అన్న విషయం చెప్పిన వెంటనే పటు అంటూ ఒక బుక్ ఇస్తాడు. నీకు నిద్ర పట్టదని చెప్పావు కదా, ఇది చదువు, నిద్ర రావడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పి వెంటనే ఒక పెద్ద పాండా బొమ్మను కూడా తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చి, పట్టుకొని పడుకో, ఇలా సాఫ్ట్ థింగ్స్ ఏదైనా పట్టుకొని పడుకుంటే త్వరగా నిద్ర వస్తుందని చదివాను అని చెప్పి ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అందులో ఒక లెటర్ కూడా రాసి పెట్టింటాడు, నువ్వు ప్రతిరోజు హ్యాపీగా నిద్రపోవాలి అని. అది చూసి మన మిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఆఫీస్లో ఒక విషయం తెలిసిన వెంటనే శివాన్ చాలా షాక్ అయ్యి వెంటనే జువాన్ దగ్గరికి వస్తాడు. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు, ఏదైనా విషయం ఉంటే నేనే పైకి వస్తానని చెప్పాను కదా అని అంటే, చాలా సీరియస్ ఇష్యూ అంటూ న్యూస్ చూపిస్తాడు. అప్పుడే న్యూస్లో ఇలా వీళ్ళ కంపెనీ వాళ్ళు పెడుతున్న ఎగ్జిబిషన్లో ఒక పొలిటీషియన్ కొడుకు కాబట్టి అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి అందుకే అతని ఎగ్జిబిషన్ని పెట్టారు అని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంటారు. వీళ్ళు అలా పొలిటీషియన్ కొడుకని స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చిందే లేదు కాబట్టి ఈ విషయంగా మీడియా మొత్తాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇప్పుడు ఈ కండిషన్స్లో ఎగ్జిబిషన్ని కనుక అలానే కంటిన్యూ చేస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, కాబట్టి ఏం చేయాలని టెన్షన్ పడుతూ ఉంటారు. అలా జువాన్, శివాన్, యోన్జో ముగ్గురు కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని అసలు ఈ విషయాలు ఎలా వచ్చాయి,
మాకు అతని బ్యాక్గ్రౌండ్ రీసెంట్గానే తెలిసింది అని వీళ్ళిద్దరూ చెప్తే, అలా అని యోన్సోని మీడియా మొత్తాన్ని హ్యాండిల్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రిలీజ్ చేయాలి, వాటికి సంబంధించిన పనులన్నీ నువ్వు చూసుకో అని చెప్తారు. అలా యోన్సో బయటకు వచ్చిన వెంటనే నేను అర్జెంటుగా ఎగ్జిబిషన్ దగ్గరికి బయలుదేరుతాను, అక్కడ మీడియా అందరూ వచ్చి పెద్ద పెద్ద గొడవలు చేసే ఛాన్స్ ఉంది, నేను అక్కడే ఉంటే అన్నిటినీ హ్యాండిల్ చేయొచ్చు కదా అని చెప్పి వెంటనే అక్కడికి బయలుదేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.